2 పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారి కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు రైతుల్ని. ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయి లేదు. ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అబద్ధమని తేలిపోద్దన్న భయంతో కాళేశ్వరం పంప్ ఆన్ చేయక వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు ఎండబెట్టిండ్రు. రైతాంగం మళ్ళీ అప్లపాలవుతున్నారు. కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేత కావడం లేదు. కేసీఆర్ ఇన్ని రోజులు ఇచ్చిన మంచినీళ్ళని ఇవ్వడం చేత కావడం లేదు. వరుసగా 10 ఏళ్ళు ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును ఇచ్చే సోయి లేదు. ఇప్పుడు మోటార్లు గాలిపోయి లైన్లు నిలబెడుతున్నారు. ఒక మోటార్ గాలిపోతే 10 రోజులు 15 రోజులు నెల రోజులు పడుతుంది రావడానికి రైతుకు. మళ్ళీ పాతగతే, మోటార్ గాలిపోతే మళ్ళీ 5-6 వేలో 10,000 పైసలు దండగా, వారం 10 రోజులు తీసుకుంటే ఈ లోపల వచ్చేవరకే ఉన్న పొలం ఎండిపోవడు, మళ్ళీ ఒక్క మడి మారకపోవడు. మళ్ళీ గదే మొదలైంది తెలంగాణ రైతాంగానికి. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. కేవలం ప్రాజెక్టుల పేరు మీద స్కాములు, హైదరాబాద్ పేరు మీద, మూసీల పేరు మీద, లగచర్ల పేరు మీద, ఫ్యూచర్ సిటీల పేరు మీద, ఫోర్త్ సిటీల పేరు మీద భూములు స్వాహా చేసుడు, నోట్ల కట్టుడు, లెక్కలు పెట్టుడు తప్ప ఇంకొక పని ఎక్కడ కనబడతలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి మంత్రులు పోటీపడి ఒకరికి మించి ఒకరు, ఎవరికి వీలైతే వాళ్ళు అందిన కాడికి దాచుకుందాం, కప్పం కట్టే కాడికి కట్టొద్దాం, మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మనం ఏమి ఇచ్చినాం, ఏ మాట ఇచ్చినాం అన్న సోయి ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు.